మిలాన్ 2024 సందర్భంగా విశాఖలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. రేపు ఎల్లుండి వీవీఐపీల రాక నేపథ్యంలో బలగాలు భారీగా మోహరిస్తున్నాయి. ఇక 22న జరిగే ఎయిర్ పవర్ డిమాన్స్ట్రేషన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్కు లక్షల మంది హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖలో భారత నావీతో పాటు 50కి పైగా దేశాల నావికా దళాలు భారీ విన్యాసాల్లో పాల్గొనబోతున్నాయి. కార్యక్రమానికి మిలాన్ 2024 అని నామకరణం చేశారు. ఈ నెల 22న ఆర్కే బీచ్ లో భారత నావికా దళ శక్తి సామర్థ్యాల్ని కళ్ళ కట్టినట్టుగా చూపించే ఎయిర్ పవర్ డిమాన్స్ట్రేషన్ జరుగుతుంది. వివిధ దేశాల సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించే నావికా దళాలతో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఇవాళ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఉంటాయి. ఇరవై 22న జరిగే కార్యక్రమాలకు వీవీఐపీ మూవ్మెంట్ ఉంటుంది. 22న ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ చూసేందుకు 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 3500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరూ పరేడ్ ను వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. పాసుల ఆధారంగా గ్యాలరీలు పెట్టారు. బీచ్ రోడ్డుకు వచ్చే వీక్షకుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. వీవీఐపీల రాక నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కాన్వెంట్ జంక్షన్ నుంచి శిలానగర్, కాన్వెంట్ జంక్షన్ నుండి సింధియా వైపు వెళ్లే రోడ్లలో భారీ వాహనాలకు అనుమతి లేదంటున్నారు. బందోబస్తు భాగంగా మనం దాదాపు 3536 మెంబర్స్ని 18 సెక్టర్లో డివైడ్ చేస్తూ బందోబస్తు ప్లాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ 22వ తేదీ ఏమి ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ఉందో దానికి సంబంధించి ఆ రోజు బీచ్ రోడ్లకి ఎటువంటి వాహనము అనుమతించబడము. భారీ భద్రత నడుమ జరుగుతున్న మిలాన్ 2024 విశాఖ నగర ప్రజల్లో జోష్ నింపుతోంది.